మాది పొద్దుటూరు. నా పేరు వెంకట సుబ్బమ్మ. మాది నడింపల్లె వీధి. సుజనా పెరిమిలో ఎప్పుడూ ధ్యానం చేస్తుంటాము. మాకు అంతవరకు జ్ఞానం అనేది తెలియదు. ప్రతిసారి వచ్చి ఇక్కడ వచ్చి ఓపెనింగ్ చేసినాక జ్ఞానం అనేది తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా జ్ఞానం చేసుకుంటూ ఉంటాము. ఏ వ్యాధి వచ్చినా కానీ పెరిమిలోనే జ్ఞానం చేసుకోవడము, పోగొట్టుకోవడము. ఆసుపత్రి కంటే పోయేది ఏముండదు. మాకు సారు ఎంతో ఇచ్చిపోయినాడు ఈ వరము. లేదంటే మాకు అంతకుముందు మాకు తెలియదు, ఈ జ్ఞానం గురించి అనేది తెలియదు. సార్ ఇచ్చినాక సార్కి ఎన్ని చెప్పినా కానీ తీరదు. ప్రతిదీ సార్కో ఆయన పుణ్యమాండ మాకు ఈ జ్ఞానం వచ్చి ఎప్పుడు నిరంతరం మీ పెరిమిలో కూర్చొని జ్ఞానం చేస్తున్నాం. పొద్దుటూరులో కూడా పెద్దది పెరిమిది తయారైంది. అక్కడికి కూడా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. దసరాలో పెరిమిలో కూర్చొని జ్ఞానం చేసుకుంటే ఎట్లాంటి వ్యాధులైనా నయమైపోతాయి. నేను ఈ అనుభవం పొందిన కాబట్టి చెప్తుండా. అది ఏ ఇండిషన్లు ఎక్కడికి పోయి వేయించుకోవాల్సిన అవసరంలో మనం జ్ఞానాన్ని నమ్ముకుంటే చాలు. మాస్టర్లో వచ్చి మనకు ఇండిషన్లు ఇచ్చరు, ఆ నయమైపోతుంది. ఏదో ఒక రూపంలో వస్తారు, మనకు మందు ఇచ్చిపోతారు. అది నా అనుభవము. చాలా వరకు నాలో జరిగినవన్నీ దండిగా ఉండయి అనుభవాలన్నీ. ఈ పెరిమిలో కూర్చొని జ్ఞానం చేస్తుంటే ఒక అమ్మాయి వచ్చి, ఒక మాస్టర్ వచ్చి చచ్చిపోతావు అని చెప్పింది. సరే సార్ ఉన్నారు, నేనున్నాను, సారు నన్ను బతికించే ఒకే బతికించుకుంటే ఎటైనా ఒకేలే అని చెప్పిన అమ్మాయికి. అట్లనే 3 నెలల కల్లా రక్త కణాలు తగ్గిపోయి ఇంకా కేవలం సారు డాక్టర్ ఆసుపత్రికి పోతే ఏమో బతకదని చెప్పిండు. నాకేం జ్ఞానం ఉంది, నేను జ్ఞానాన్ని నమ్ముకున్నా. నన్ను బతికించే సారే బతికించాలి, లేకుంటే లేదన్నా. నన్ను సారా బతికించిండు, నాకు నయమైపోయింది. రక్త కణాలు తగ్గిపోయి బతికి వచ్చినాం. నాకు ఎప్పుడో జ్వరం వస్తున్నది. ఆ జ్వరం కూడా జ్ఞానంలోనే పోగొట్టుకున్నా. ఇంకా జ్వరం అనేది లేదు. దగ్గు కానీ, పరచాలు కానీ, జలుబులు కానీ, తలకాయ నొప్పులు కానీ అట్లాంటివి ఏమీ లేదు. ఎప్పుడు ఒకరా బాగాలేదంటే ఆ పెరిమిలో కూర్చుంటే ఇంకా నయమైపోతాయి. అది ఇంకా మందు, పెరిమిరే మందు ఎవరికైనా. నేను అదే చెప్తా, ఆరోగ్యం బాగలేదు అది ఇది అంటే మీకు ఏ మందులు లేవమ్మా, జ్ఞానం చేసుకుంటేనే మీకు మందు. సారిచ్చిపోయిండు వరము, మనకు అదే వరము. ఇంకా దాని మించింది నేనేం చెప్పను, నేను చేయను. జ్ఞానం చేసుకొని రోగాలు పోగొట్టుకోండి. మీకు కావాల్సిన మందులు అయ్యే. సారుకు చెదకోటి నమస్కారాలు పత్రి సారుకు. ఈ ఛానల్ నేను చూస్తూనే ఉంటా. సెల్లులో ప్రోగ్రాంలు పెట్టుకొని, మ్యూజిక్లు పెట్టుకొని జ్ఞానం చేసుకుంటుంటా. ఇంట్లో ఎక్కువ సారు మ్యూజిక్లే పెట్టుకుంటుంటా. పత్రి సారు మ్యూజిక్లే పెట్టుకుంటుంటా. ఆయన మాటలు అయ్యే పెట్టుకొని చూస్తూ ఉంటా. మా ఆయన కూడా ఈ మధ్య అంతగా కూర్చోవడంలో ఇప్పుడు బాగా జ్ఞానం చేస్తారు. సారు మ్యూజిక్లు పెట్టుకొని అందరూ ప్రకృతిలో ఉన్న ఆత్మలందరూ జ్ఞానాలు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలా. మన ప్రపంచమంతా బాగా ఆరోగ్యంగా ఉండాలి. మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యము, ఎవరి చేతుల్లో లేదు. సంపాదించుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది. డాక్టర్ల చేతుల్లో లేదు, ఏది లేదు, మన చేతుల్లో ఉంది. మనం బాగా ఎప్పుడు జ్ఞానం చేస్తామో అప్పుడే మనం ఆరోగ్యం అయిపోతాం. మన ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి జ్ఞానం చేయాలా. ప్రతి మనిషి జ్ఞానం చేస్తే ప్రకృతి అంతా మనకు అనుకున్న టయానికి వానలు కురుస్తాయి, మంచి పంటలు పండుతాయి, బాగా మంచిగా తిండి తింటాము, అందరం బాగుంటాము. ధర ఆరోగ్యం బాగాలేకుంటే మా పొద్దుటూరులో పెద్ద పెరిమిరి పెడుతుండ్రు. ఆ పెరిమిరిలో కూర్చొని జ్ఞానం చేసిన చాలా వరకు ఆరోగ్యం బాగాలేదు. ఆ పెరిమిరిలో కూర్చొని 4 గంటలు జ్ఞానం చేసిన ఒక మాస్టర్ వచ్చి 2 గ్లాసులు నీళ్ళు ఇచ్చిండు జ్ఞానంలో. ఆ నీళ్లు తాగితేనే నాలో ఉన్న రోగాలు మొత్తం పోయినాయి. నాకు పెరిమిరి అంటే నాకైతే ఈ సుజనా మేడం ఒక్కోసారి అనిపిస్తుంది, నా కోసమే కట్టించిందేమో పెరిమిరి. మా ఇల్లు రోడ్డు మీద, ఇది సందులో ఉంది అంతే, 2 ఇండ్లు అడ్డం వల్ల. నా కోసమే కట్టించిందేమో ఎన్నోసార్లు నా మనసులో మెచ్చుకుండేది. ప్రతి మనిషి పెరిమిలో జ్ఞానం చేయండి, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండండి. ఎక్కడికి పోయినా ఏమీ లేదు. పెరిమిలో కూర్చొని ఎప్పుడు జ్ఞానం చేస్తాను అప్పుడే మన రోగాలు పోతాయి. మా వీధిలో వాళ్ళకి అందరికీ చెప్తుంటా, మీరు జ్ఞానం చేయండి, మీ రోగాలు పోగొట్టుకోండి. ఏటికి మందులు ఏం లేవు. పత్రి సార్కు చెదకోటి నమస్కారాలు.